నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన వేగుళ్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. అలాగే సంక్షేమ పథకాలలో భాగంగా 129 మందికి కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించిన ఘన సెంటీమీటరు రోడ్డుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు వైఆర్కే పరమహంస, నీటి సంఘం అధ్యక్షులు నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు చాట్రాతి రాంబాబు, ఎంపీపీ నోడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉండవల్లి రాంబాబు, డాక్టర్ రమేశ్రీ, డాక్టర్ అనురాధ, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. వీళ్ళకి శ్రమ పెరుగుద్ది. మీరు మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం మీకు ఇవన్నీ నేర్పడం వల్ల అందరూ కూడా మరి బాగా ఇవన్నీ నేర్చుకుని ఇష్టపడి చదువుకుంటూ మన రాయవరం గ్రామానికి, మన మండపేట నియోజకవర్గానికి, మన ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతం అందరూ తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, దీన్ని అధికారులు మాత్రం ఖచ్చితంగా దీన్ని స్కీమ్ మంచి స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద కొంచెం పర్యవేక్షణ ఉంటే మంచి సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా చేద్దాం. ఎంపీపీ గారు మీరే నమస్కారాలు. అందరూ కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. చిన్నారులందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 11 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 18 ఏళ్ళ లోపు ఉన్న ఆడపిల్లలందరినీ కూడా వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాలన్నీ గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కువ మందికి అవగాహన కల్పిస్తూ పిల్లలకి ఎక్కడైతే రక్షణ అవసరమో అక్కడ వాళ్ళు రక్షణ పొందే విధంగా, అట్లాగే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను చదివించాలి, ఆడపిల్లలను రక్షించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుందండి. అట్లాగే చిన్న వయసులో పిల్లలు కాకుండా మైనారిటీ తినకుండా బాల్య వివాహాలు జరగకూడదు, ఆ అవగాహన కూడా పిల్లలకు కల్పించాలి. అట్లాగే రెగ్యులర్గా చదువుకోవాలి, స్కూల్ డ్రాప్ అవుట్ అనేది ఉండకూడదు. అట్లాగే వాళ్ళకి న్యూట్రిషన్ డైట్ అవసరం, ఎనిమియా గురి కాకూడదు, రక్తహీనతకు లోబడకుండా ఉండాలి. అట్లాగే పోషకాహార లోపం ఉండకూడదు. ఇంకా ట్రాఫికింగ్, ఎక్కడైనా మాయ మాటలకి ప్రలోభాలకి గురై ఎక్కడ దీపం పథకం ద్వారా అది కూడా ఆయన చేసిన పని. అది ఆయన అప్పుడు ఆయన మాట చెప్పేవాడు. ఆయన మా తల్లి అమ్మన్నమ్మ చూసే ఆ కళ్ళ నీళ్ళు కారుతూ ఉండి వంట వండుతూ ఉంటే చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, అంటే ఎందుకు బాధపడుతుందని. కానీ ఆ పొగకి కళ్ళు నీళ్ళు కారుతాయని చెప్పి నాకు తెలీదు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే మన మహిళలకు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకురావాలని. ఇవే కాదు, ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆవేళ అన్న నందమూరి తారక రామారావు పెట్టినా, ఇవాళ చంద్రబాబు గారు పెట్టినా, ఇవాళ కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి వాళ్ళు పనిచేస్తున్న ఆవేళ మనం ఈ మహిళకి ఆస్తిలో సమాన హక్కు, ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరికీ చాలామందికి తెలియదు ఆస్తిలో సమాన హక్కు ముందు లేదా అని చెప్పి అడుగుతున్నారు ఈ మంచి 100 పిల్లలు అయితే. అంటే తెలియక అది మరి అది కూడా అన్న నందమూరి తారక రామారావు పెట్టారు. ఇవాళ మనకి ఈ యొక్క రిజర్వేషన్లో అంటే మన మహిళకి 33% రిజర్వేషన్ సర్పంచ్గా కానీ లేదా ఎంపీటీసీలుగా కానీ
వార్డు మెంబర్లుగా కానీ, మున్సిపల్ కౌన్సిలర్లుగా కానీ, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవ్వాలంటే రిజర్వేషన్ కూడా పెట్టింది మరి అన్న నందమూరి తారక రామారావు. మరి ఇవన్నీ మీరు ఆలోచించుకుని మనం రాజకీయాలు అన్నారా అది సెపరేట్ ఇష్యూ. ఇవాళ మనం ఇంకా మన దగ్గర 4 సంవత్సరాలు ఎటువంటి పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. అది ఊళ్ళో ఎవరు ఏ గ్రామంలో మన దాన్ని మీరు చేసుకుంటూ ఉంటారో, ఎటువంటి మనం కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఇవాళ ప్రభుత్వం ఇచ్చే పథకాలకి అందరూ అర్హులు కాబట్టి అందరూ కలిసిమెలిసి మీ యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడానికి మరి మీ అందరూ కృషి చేయాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది మహా సాయం కాదు, ఏదో చిన్న సాయం. ఈ సాయాన్ని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.